భరద్వాజ్ గారు నిన్న గ్లింప్స్ దగ్గర నుంచి విపరీతమైన దానేమంటారు క్యూరియాసిటీ, విపరీతమైన డిస్కషన్ నడుస్తుంది. సెర్చ్ సెర్చ్ నడుస్తోంది. ఏ ఇమ్రాన్ హష్మి ఎవరు తెలుసు. బట్ ఈ జనరేషన్‌కి అంటే 2003లో మొదలైంది అతని ప్రయాణం. యెస్. 2003 ఫుట్‌పాత్ అనే సినిమాతో మొదలై ఓజీ ఫస్ట్ తెలుగు సినిమా కదా! మనకిప్పుడు ఓజీలో కనిపించాడు విలన్‌గా. అవును. ఓజీ మొదటిసారి తెలుగులో కనిపిస్తున్నాడు. అయితే గతంలో గ్యాంగ్స్టర్ అనే ఒక సినిమా 'వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ బొంబాయి' ఇలాంటి సినిమాల్లో విచిత్రమైన క్యారెక్టర్లు చేశాడు అతను. అక్కడ సుజిత్ కనెక్ట్ అయ్యాడు ఇతనికి. కనెక్ట్ అయ్యి అతనితో అంటే నిజానికి అతను అక్కడ భారీ విజయాలు సాధించినవి ఏమీ లేవు. తనుశ్రీ దత్తాతో ఒక క్యారెక్టర్ చేశాడు సినిమాలో, 'మర్డర్' అనే సినిమాలో. అది రొమాంటిక్ యాంగిల్లో రొమాంటిక్ హీరోగా బ్రాండ్ పడినట్టుంది కదా. కొంచెం అది అంటే రొమాంటిక్ క్యారెక్టర్ ఏం కాదు కానీ ఆ ధోరణిలో కొంతమంది గుర్తుపెట్టుకున్నారు అతను. అలా రకరకాల క్యారెక్టర్లు చేస్తూ మధ్యలో గ్యాప్ ఇచ్చాడు కెరియర్కి. ఇదంతా జరుగుతూ ఉండగా అంటే గ్యాంగ్స్టర్ ఆ సినిమాలో కొంచెం పవర్ఫుల్ విలని నడిచినటువంటి సందర్భం, ఇవన్నీ అడాప్ట్ చేసుకుని సుజిత్ ఇప్పుడు అతను తీసుకొచ్చి తెలుగు ప్రేక్షకులకు పరిచయం. తెలుగు ప్రేక్షకులని మనం అనుకుంటున్నాం కానీ నిజానికి ఇది పాన్ ఇండియా ప్రాజెక్ట్ అతని దృష్టిలో. అవును, మొదటి నుంచి హిందీ మార్కెట్ని టార్గెట్ చేశాడు అతను. సాహో తర్వాత చేస్తున్న ప్రాజెక్ట్ ఇదే. కాబట్టి డ్రీమ్ ప్రాజెక్టు, పవర్ఫుల్ విలన్ ఉండాలి అనేది ఆ ప్రోగ్రాంలో భాగంగా ఇతను తీసుకొచ్చాడు. ఇప్పుడు కలిసి వస్తుంది కదా యానిమల్ బాబిడియోల్. బాబిడియోల్ ఇప్పుడు చాలా తెలుగు సినిమాల్లో కనిపించాడు, మొన్న హరిహర వీరమల్లుతో సహా. అవును, డాకు మహారాజ్ అని, ఇలా డాకు మహారాజులో చూసాం మనం. బాలకృష్ణతో చేశాడు. ఇప్పుడు జనాల్లో చర్చ ఏంటంటే నిన్న గ్లిమ్స్ చూసిన తర్వాత ఇదేదో పవర్ఫుల్ క్యారెక్టరే, ఒక బలమైనటువంటి విలన్నే మనం చూడబోతున్నాం. అంటే హీరోకి ఒక పవర్ఫుల్ విలన్ ఉంటే ఆ కాన్ఫ్లిక్ట్ జనాలు ఎంజాయ్ చేస్తారు. కాబట్టి ఇది డెఫినెట్గా వర్కౌట్ అవుతుంది అనేది ఫ్యాన్స్ కూడా మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు ఈ సినిమా సక్సెస్ రేంజ్ని బట్టి వరుసగా అతను తెలుగులో అవకాశాలు వచ్చే పరిస్థితి ఉంది. ఏమో రావచ్చు, ఏముంది అందులో. ఎందుకంటే మనవాళ్ళు ఇప్పుడు చేస్తున్న సినిమాల్లో మెజారిటీ మార్కెట్ని దృష్టిలో పెట్టుకుని చేస్తున్న సినిమాలే. కాబట్టి పాన్ ఇండియా మార్కెట్ అనుకోగానే వీళ్ళందరూ బాబిడియోల్ వీళ్ళందరూ అలాగే వస్తున్నారు కదా. అవును, జాకీ షరాఫ్ అంతకంటే ముందు వచ్చాడు, అంత ముందే వచ్చాడు. అయితే జాకీ షరాఫ్ మీద ఒక సెంటిమెంట్ గొడవ ఉంది. కంపేర్ చేస్తే ఇతనికి వర్కౌట్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇమ్రాన్కి డెఫినెట్గా కనెక్ట్ అయ్యే మూడ్లో కనిపించాడు అతనికి నిన్న గ్లిమ్స్లో. అలాగే అతనికి వాడినటువంటి ఎలివేషన్స్ అవన్నీ కూడా అతన్ని అంటే ముందు ప్రతి నాయకుడిని ప్రమోట్ చేయటం అనే ఒక కార్యక్రమం. అవును, హీరో బర్త్డే అంటే నాయకుడి బర్త్డే సందర్భంగా ప్రతి నాయకుడిని ఎలివేట్ చేస్తూ అతనితో ఈయనకి విషెస్ చెప్పించి అలా ఒక విచిత్రమైన గేమ్ నడిపాడే. అది వర్కౌట్ అయింది, జనాలు విపరీతంగా చూశారు అది. సో ఇతను నెమ్మదిగా ఒక మంచి విలన్గా అడాప్ట్ అవుతున్నాడు సినిమాకి, తెలుగు సినిమాకి అనేది అర్థమైంది. అతను రకరకాల క్యారెక్టర్లు నిజానికి క్యారెక్టర్ రోల్స్లో కూడా వెళ్ళిపోయే మూడ్లో నడిచింది అతని కెరియర్. ఇప్పుడు ఈ సినిమా సక్సెస్తో ఇతను ఒక మంచి విలన్, మళ్ళీ తెలుగుకి ఒక కొత్త విలన్, కొత్త తరహా విలన్ని అవి పరిచయం చేయబోతున్నాడు. కాబట్టి వరుస సినిమాలు క్యూ కట్టడం ఖాయం. ఈ సినిమాకి ఇప్పటివరకు బజ్ బాగానే ఉంది. ఇది డెఫినెట్గా పవన్ కళ్యాణ్ ఏదైతే దాని నుంచి ఆశించాడో హరిహర వీరమల్లు నుంచి, అది ఈ సినిమాతో కొంతవరకు రికవర్ అయ్యేటువంటి కండిషన్ అయితే కనిపిస్తోంది. అలా రికవర్కి హోప్స్ ఇస్తున్నటువంటి ఎలిమెంట్స్లో ఇతను కూడా ఒకడు, ఇమ్రాన్ కూడా ఒకడు. కాబట్టి డెఫినెట్గా ఇది అతని కెరియర్కి ఉపయోగపడే సినిమా అవుతుంది. చూద్దాం. బాబిడియోల్ అన్నాడు యానిమల్ నా జీవితం మార్చేసిందని. అవును, ఓజీ అతని జీవితం ఏమైనా మారుతుందో చూద్దాం. డెఫినెట్గా మారుస్తుంది. థ్యాంక్ యూ.